హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మొన్న జరిగిన బడ్జెట్ గురించి రైల్వే శాఖ మంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రైల్వే కేటాయింపుల గురించి ఒక వివరణ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏం చేశాం, ఇక మీదట ఏం చేయబోతున్నాం, ఎంత బడ్జెట్ ని కేటాయించాం, ఏ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేస్తున్నాం, వీటి మీద ఒక వివరణ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు వీడియోస్ ని వేరువేరుగా చేయడం జరిగింది. ఇది తెలంగాణకి సంబంధించిన వీడియో. ఇది తెలంగాణ రాష్ట్రంకి రైల్వే బడ్జెట్ లో 5.337 కోట్లని కేటాయించడం జరిగింది. ఈ 5.337 కోట్లతోటి తెలంగాణలో రైల్వే అభివృద్ధి అనేది వేగంగా జరగబోతుందని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో పోయిన 10 ఏళ్లలో 41.677 కోట్లతోటి రైల్వే అభివృద్ధి పనులనేవి చేపట్టామని, 100% విద్యుతీకరణ అనేది పూర్తి చేసినట్లుగా రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. అలాగే పోయిన 10 ఏళ్లలో 753 కిలోమీటర్ల కొత్త రైల్వేలన్నీ అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియచేయడం జరిగింది. ఇంకా ప్రస్తుతం 5.337 కోట్లతోటి రైల్వే ప్రాజెక్టులు అనేవి చేపడతామని తెలియచేశారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా కవచ సిస్టాన్ని దేశం మొత్తం అభివృద్ధి చేస్తామని, హైదరాబాద్ రైల్వే స్టేషన్ ని 327 కోట్లతోటి అభివృద్ధి పనులనేవి చేపడుతున్నామని, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి 715 కోట్లనేవి కేటాయించి ఇక్కడ అభివృద్ధి పనులనేవి జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1326 కిలోమీటర్ల కవచ సాంకేతిక సిస్టమ్ ని అందుబాటులోకి తీసుకువచ్చామని కూడా తెలియచేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 200 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. వాటిలో కొన్ని తెలంగాణకి కూడా కేటాయిస్తామని, ప్రస్తుతం తెలంగాణ గుండా 7 జిల్లాలో 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వాటి ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అలాగే కొత్తగా హైదరాబాద్ విజయవాడని కలుపుతూ నమో భారత్ రైళ్లని కూడా అందుబాటులోకి తీసుకువస్తామని, ఈ నమో భారత్ రైళ్ల వల్ల అత్యంత వేగవంతమైన ప్రయాణం అనేది విజయవాడ ఆంధ్రప్రదేశ్ మధ్యలో అందుబాటులోకి వస్తుందని తెలియచేయడం జరిగింది. అలాగే 650 కోట్లతోటి త్వరలోనే గట్కేసర్ యాదాద్రి మధ్యలో ఎంఎంటీఎస్ రైలు యొక్క ప్రాజెక్ట్ అనేది చేపట్టి హైదరాబాద్ నుండి డైరెక్ట్ గా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు సేవలు అనేవి అందుబాటులోకి తీసుకువస్తామని, అలాగే హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలనేవి తప్పే విధంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్ ని త్వరలోనే అందుబాటులోకి రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. అలాగే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1992 కోట్లతోటి 40 రైల్వే స్టేషన్లని అభివృద్ధి చేస్తున్నామని, తొందరలోనే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లని పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రస్తుతం ఇక్కడ 40% వరకు పనులనేవి పూర్తయ్యాయని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్లకు వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో మేజర్ రైల్వే స్టేషన్లు ఇవి: ఆదిలాబాద్, బాసర, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, ఆసిఫ్పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మదిర, మహబూబ్ నగర్, మలక్పేట్, మల్కాజ్గిరి, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్నగర్, జోగులాంబ, తాండూరు, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకత్పుర, జహీరాబాద్ రైల్వే స్టేషన్లు ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేవి చెందుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి పనులు అనేవి కొనసాగుతున్నాయి. 715 కోట్లతోటి హైదరాబాద్ రైల్వే స్టేషన్ 237 కోట్లతోటి ఇక్కడ అభివృద్ధి పనులు అనేవి చేపడుతున్నారు. ఇవి తొందరలోనే పూర్తవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు అనేవి చాలా ఉన్నాయి. భద్రాచలం రోడ్, డోర్నకల్ డబులింగ్, సో ఈ గద్వాల్, అసన్పర్తి, సో ఇలాంటి రైల్వే లైన్లు, సో వీటి కేటాయింపుల మీద ఇంకా వివరాలు అనేవి రావాల్సి ఉంది. వచ్చాక మరొక వీడియో అనేది చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలో రైల్వే బడ్జెట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.